జానకి 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 అమ్మా జానకి జానకి లేవే జానకి జానకి ఏమైంది? ఎందుకలా అరిచావు? ఎందుకలా కళ్ళు తిరిగి పడిపోయావు? భయం వేసింది బామ్మ. ఎందుకే? పద్మావతి కత్తితో కోసుకున్నట్టు కలొచ్చింది. అది కత్తితో కోసుకోవటం ఏంటే? ఏం మాట్లాడుతున్నావే నువ్వు? వెంకీ సుభద్ర కొడుకేనన్న నిజాన్ని నేను ఆయనతో చెప్పినట్టు, ఆయన వెంకీని చంపడానికి కత్తి పట్టుకుని వచ్చినట్టు, దాంతో పద్మావతి కత్తితో కోసుకున్నట్టు పీడికలొచ్చింది. గుడి దగ్గర నువ్వు సుభద్రతో పడిన గొడవ నిజం చెప్పేస్తానని నువ్వు బెదిరించిన తీరు చూసి నేను కూడా భయపడుతూనే ఉన్నాను. మన భయానికి, నిజం చెప్తే జరగబోయే పరిణామానికి సంకేతాన్ని పద్మావతి రూపంలో దేవుడు మనకి చూపించాడే. కల కాబట్టి ఇది నిజం కాదు. నిజం చెప్పాక కలైతే బావుండు అని అనుకున్న ఫలితం ఉండదమ్మా. అందుకే తొందరపడద్దు. ఏం జరగబోతుందో కాలమే నిర్ణయిస్తుంది. అలా అని వాడికి నా కూతుర్నిచ్చి ఎలా పెళ్లి చేస్తాను? వాడు మనోడే, ఈ ఇంటి మనవడు. పగాడు కాదు, పరాయి వాడు కాదు. వాడు పరాయోడే. ఆనాడు నీ భర్త వాళ్ళ ప్రేమను అర్థం చేసుకోకుండా దూరం పెట్టాడు. ఇప్పుడు నువ్వు దాన్ని అపార్థం చేసుకుని దూరం పెడుతున్నావు. వాడికి నీకు తేడా ఏముందే? నేను అపార్థం చేసుకుంటున్నానని అంటున్నావే గాని అది మన దగ్గర వెంకీ గురించి ఎందుకు చెప్పలేదని ఆలోచించవే. ఆ నోట ఈ నోట పడి బలరాముడికి నిజం తెలిసిపోతుందేమోనని భయపడ్డానని చెప్పింది కదే. అది దాని సమర్థింపు. నువ్విలా మాట్లాడితే ఇంకేం చెప్తాను? ఏది ఏమైనా నేను దాన్ని క్షమించలేను. వాడికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేయలేను. పద్మావతి వాణ్ణి ఇష్టపడుతుంది కదే. వాడిని చేసుకుంటే నేను చస్తానని బెదిరిస్తాను. జానకి, పిల్లల మనస్సులతో ఆడుకోకండి. సుభద్ర పడుతున్న బాధల్ని 25 ఏళ్ల నుంచి చూస్తున్నాను. మరో తరాన్ని అలా చూడలేను. అన్నా చెల్లెళ్ళు కలవటం కళ్ళారా చూసి పోవాలనుందే. అది జరగదు. సంకల్పం మంచిదైతే జరుగుతుందే. జరగాలని నేను ఆశపడ్డలేదు. జానకి, మనం అనుకున్నట్టు ఏదీ జరగదు. దైవం తలచినట్టే జరుగుతుంది. నిజం మనకు తెలిసిన విషయం నీ భర్తకు తెలియకుండా జాగ్రత్త పడు. తర్వాత సంగతి తర్వాత. ఏది ఏమైనా వాడితో మాత్రం పెళ్లి జరగనివ్వను. నీ దారిలో నువ్వు వెళ్ళు, నా దారిలో నేను వెళ్తా.